స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మీరు పర్ఫెక్ట్ సింపుల్ బ్లౌజ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటారు. దీనికి నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. ఇది రా సిల్క్ మెటీరియల్ అండ్ ఎల్బో లెంత్ స్లీవ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా ఫ్యాబ్రిక్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసి కింద మార్జిన్ లైన్ డ్రా చేసుకోండి. ఫస్ట్ మనము ఫ్రంట్ సైడ్ అంటే ఫ్రంట్ ప్యానల్ని డ్రాఫ్ట్ చేస్తాము. 1 ఇంచ్ మార్జిన్ లైన్ డ్రా చేసుకొని ఈ మార్జిన్ లైన్ మీద నుంచి మనం బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్. దానికి 1.5 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పట్టి కూడా దీంట్లోనే మనము కట్ చేస్తాం. సో 16 ఇంచెస్ మీద మార్క్ చేస్తున్నాను. మీరు బ్లౌజ్ మెజర్మెంట్స్కి బాడీ మెజర్మెంట్స్ లేదా కరెక్ట్గా సూటబుల్ అయ్యే ఏదైనా అవుట్ఫిట్ తీసుకొని దాని మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ హుక్ అండ్ కాజా పట్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం కొద్దిగా సీమింగ్ అలవెన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లైన్ మీద మనం హాఫ్ ఆఫ్ షోల్డర్ లెంత్ 6.5 ఇంచెస్, అలానే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ స్లోప్ వచ్చేసి 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేస్తూ ఇలా నెక్ లైన్కి స్లాంటింగ్ లైన్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ఆర్మ్ హోల్ లెంత్ మొత్తం 13 ఇంచెస్ అయితే 6.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పాయింట్ మీద మనం 4th పార్ట్ ఆఫ్ చెస్ట్ లెంత్ 36 ఇంచెస్ చెస్ట్ లెంత్ అయితే 9 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అలాగే 1/2 ఇంచ్ ఈజ్కి అంటే లూజ్ కోసం, అంటే 4 సైడ్లో 1/2 ఇంచ్ కలిపితే దాదాపు 2 ఇంచులు మనం లూజ్కి ఇస్తున్నట్టు. అలాగే పక్కన సీమింగ్ ఎలవెన్స్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ ఆఫ్ మిడ్ పాయింట్ మార్క్ చేసుకుందాం మనం 3/4 ఇంచెస్. దాని నుంచి 3/4 ఇంచ్, ఇది మీడియం టు లార్జ్ వాళ్ళకండి 3/4 ఇంచ్. అలాగే స్మాల్ సైజ్ అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి లోపలికి. లార్జ్ నుంచి XXL, XXLకి అయితే మటుకు 1/4 ఇంచ్ మార్క్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే వాళ్ళ బస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం అపెక్స్ పాయింట్ని లొకేట్ చేద్దాం. అది షోల్డర్ నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలాగే 4th పార్ట్ ఆఫ్ వేస్ట్ లెంత్ అది 9 ఇంచెస్, దానికి కూడా 1/2 ఇంచ్ ఈజ్, అలానే 2 ఇంచెస్ సీమింగ్ ఎలవెన్స్. ఇలా పాయింట్స్ మార్క్ చేసుకొని అపెక్స్ పాయింట్కి షోల్డర్ నుంచి 10 మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెంటర్ నుంచి డిస్టెన్స్ బిట్వీన్ 2 అపెక్స్ పాయింట్స్ ఇట్స్ 7 ఇంచెస్. సో దాని హాఫ్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న అపెక్స్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ లీవ్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. ఇది మీడియం టు లార్జ్ సైజ్ వాళ్ళకి. అలాగే స్మాల్ సైజ్ అయితే 2 ఇంచెస్, లార్జ్ టు XXL వాళ్ళైతే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. కిందకి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను కదా, అక్కడ 1/2 ఇంచ్ ఆ లైన్కి 2 వైపులా మార్క్ చేసుకోవాలి. దీని వేస్ట్ డాట్ అంటాము. ఈ సెంటర్ అపెక్స్ పాయింట్ నుంచి 1.5 ఇంచెస్ లీవ్ చేస్తూ ఇలా క్రాస్గా మార్క్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా సైడ్స్ ఇవి ప్యారల్ లైన్తో డ్రా చేసుకుందాం, చెస్ట్ టు వేస్ట్ లైన్. ఇప్పుడు డాట్స్ని ఇలా మార్క్ చేసుకోవాలి. మనం పాయింట్స్ పెట్టుకున్నాం కదా, దానికి ఇక్కడ నుంచి ఇలా స్లాంటింగ్ లైన్ ప్లేస్ చేస్తూ, అంటే కింద వేస్ట్ లైన్ నుంచి 1 ఇంచ్ వదిలేస్తూ మార్క్ చేయాలి. ఇది ఆర్మ్ హోల్ డాట్. మార్క్ చేసుకున్న పాయింట్కి ఇలా స్లాంటింగ్ లైన్ జాయిన్ చేయాలి. ఈ సైడ్ డాట్ వచ్చేసి 1 సెంటీమీటర్, లైన్కి 2 సైడ్స్ని 1 సెంటీమీటర్ ఇలా ప్లేస్ చేస్తూ మార్క్ చేసుకోవాలి. అలానే వేస్ట్ డాట్ కూడా 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద మార్క్ చేసుకున్న పాయింట్స్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు నెక్ లైన్ డ్రా చేసుకుందాం. 2.5 ఇంచెస్ కదండి. నెక్ డీప్ వచ్చేసి 6 or 6.5 ఇంచెస్ మీ అవసరాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి.
సింపుల్ యూ షేప్ మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ బాడీస్ రెడీ అయింది. దీని మీద కట్ చేసుకుందాం. కింద ఎక్స్ట్రా ఉన్న సాల్వేజెస్ కూడా కట్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ బాడీస్ని బేస్ చేసుకుంటూ బ్యాక్ బాడీస్ని డ్రాఫ్ట్ చేసుకుందాం. ఫోల్డ్ మీద ఫ్రంట్ బాడీస్ని ఇలా ప్లేస్ చేస్తూ ఆ ఎక్స్ట్రా మనం ఇచ్చాం కదా హుక్ అండ్ ఐ స్ట్రాప్స్ జాయినింగ్కి, అది తీసేసుకొని, అంటే కొద్దిగా ఉంది కదా అది పక్కన జరిపి ఫోల్డ్ మీద ప్లేస్ చేసుకొని అవుట్లైన్ మొత్తం డ్రా చేసుకుందాం. ఫ్రంట్ కిచెన్ సీమింగ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే ఈ డాట్ లెంత్ ఎంతైతే ఉందో అది మనం బ్యాక్ ప్యానల్ నుంచి తీసేయాలి. ఇది దాదాపుగా 3/4 ఇంచ్ ఉంటుంది. అది కింద మార్క్ చేసుకొని ఈ లైన్ మనకి ఏదైతే ఉందో ఇప్పుడు డ్రా చేసుకుంది అక్కడ నుంచి మనది బ్యాక్ బాడీ స్టార్ట్ అవుతుంది. అలాగే బ్యాక్ ఆర్మ్ హోల్కి కొద్దిగా కర్వ్ అవుటర్ సైడ్ మార్క్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవాలి. నెక్ డీప్ మీకు కావాల్సిన లెంత్ మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 8 ఇంచెస్ మార్క్ చేశాను. ఇప్పుడు అవుటర్ సైడ్ మార్క్ చేసుకున్న కర్వ్ ఉంది కదా దాని మీద కట్ చేసుకుందాం. బ్యాక్ బాడీస్కి వేస్ట్ లైన్ మీద వచ్చే డాట్సే ఉంటాయి, వేరే ఏ డాట్స్ రావు. ఫ్రంట్కి వెళ్ళి అయితే డాట్స్ మార్కింగ్ చేసాము, సేమ్ అదే లెంత్స్తోని బ్యాక్ కూడా మార్క్ చేసుకో. ఫోల్డ్ దగ్గర నుంచి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అలాగే కింద నుంచి 5 ఇంచెస్ మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఆ లైన్కి పక్కన రెండు వైపులా మార్క్ చేస్తూ ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఇది మన బ్యాక్ బాడీస్ రెడీ అయిందండి. సేమ్ ఈ డాట్ ఇంకొక సైడ్ కూడా కావాలి కాబట్టి అన్ఫోల్డ్ చేసి దాన్ని ఇలా ప్లేస్ చేసి ట్యాప్ చేసుకోండి. చేసిన మార్కింగ్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొక సైడ్ కూడా మనకు కనిపిస్తుంది. దాన్ని డార్క్ చేస్తున్నాను. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ బాడీస్ రెడీ అయింది. ఇప్పుడు స్లీవ్స్ ఎలా మార్క్ చేయాలో చూస్తాను. ఇది 2 ఫోల్డ్స్ 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేశాను. సాల్వేజ్ దగ్గర మార్జిన్ లైన్ డ్రా చేసి అలాగే 1 ఇంచ్ సీమింగ్ అలవెన్స్ మార్క్ చేసుకొని ఎల్బో లెంత్ స్లీవ్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. అక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఈ 3 ఇంచెస్ అనేది 1/12 ఆఫ్ యువర్ చెస్ట్ లెంత్, అంటే మీ చెస్ట్ లెంత్ని 12తో డివైడ్ చేసి అది ఎంతైతే వస్తుందో ఆ డిస్టెన్స్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ఆర్మ్ హోల్ లెంత్కి 1/4 ఇంచ్ ఈజ్ ఇచ్చి 6 3/4 ఇంచ్ మార్క్ చేశాను. అలాగే స్లీవ్ ఓపెన్స్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసి ఇవి రెండు కనెక్ట్ చేశాను. బ్లౌజ్కి ఎంత అయితే సీమింగ్ అలవెన్స్ ఇచ్చామో అది కూడా ఇలా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ కనెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ యాక్చువల్ లెంత్ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్కి ఇలా కర్వ్డ్ లైన్ డ్రా చేస్తూ కనెక్ట్ చేసుకోవాలి. మార్క్ చేసుకునే లైన్స్ మీద కట్ చేసుకుందాం. సెంటర్లో నాచ్ కట్ చేసుకోవాలి. బ్యాక్ 2 ప్యానల్స్ని సపరేట్ చేస్తూ ఫ్రంట్ డీప్ కర్వ్ కట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్ఫోల్డ్ చేసి బ్యాక్ ప్యానల్స్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ ప్యానల్ ఇది, దీని మీద ఇలా ఇన్నర్ కర్వ్డ్ లైన్ డ్రా చేసి డీప్ కర్వ్ కట్ చేద్దాం. రాంగ్ సైడ్ని ముందు మార్క్ చేసుకోండి, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
అలాగే కింద సీమింగ్ అలవెన్స్ లైన్ దగ్గర చిన్న నాచ్ కట్ చేద్దాం. సో ఇదండి మన డ్రాఫ్టింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఈ డాట్స్ని ఇంకొక సైడ్ కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఇలా సీజర్స్తోని డాట్ మార్కింగ్ ఇచ్చుకుంటే ఈజీగా మనకి స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది. సెంటర్ లైన్ని ఇలా పట్టుకుంటూ సైడ్ ట్రయాంగిల్ షేప్ ఉంది కదా, దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీస్కి 4 డాట్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, ఇది ఒక సైడ్ బాడీస్ రెడీ అయిపోయింది. సేమ్ ఇలానే మనం రైట్ సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ బాడీస్ 2 ప్యానెల్స్ రెడీ అయ్యాయి కదా, దీనికి హుక్ అండ్ ఐ స్ట్రాప్స్ జాయిన్ చేసుకుందాం. రైట్ సైడ్ బాడీస్ మీద స్ట్రిప్స్ ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. హుక్ స్ట్రిప్కి 1 ఇంచ్, ఐ స్ట్రాప్కి 2 ఇంచెస్ స్ట్రిప్ కావాలి. రైట్ సైడ్ బాడీస్ మీద రైట్ సైడ్ స్ట్రిప్ ప్లేస్ చేసుకుంటూ ఇలా మనం ఇచ్చిన మార్జిన్ లైన్ ఉంది కదా, దాని మీద స్టిచ్ చేసుకుందాం. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేస్తూ రాంగ్ సైడ్ని టర్న్ చేసి టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇది హుక్ స్ట్రాప్, దీన్ని పూర్తిగా మనం రాంగ్ సైడ్ని టర్న్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఐ స్ట్రాప్ అంటే కాజా పట్టి ఎలా టర్న్ చేయాలో చూద్దాం. ఈ స్ట్రిప్ని రైట్ సైడ్ ఫ్రంట్ బాడీస్ మీద ప్లేస్ చేస్తూ మార్జిన్ లైన్ మీద ఇలా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా స్ట్రిప్ని ట్రిమ్ చేసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ బయటికి రావాలి. దీని మీద టాప్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకోవాలి. సో డాట్స్, హుక్ అండ్ ఐ స్ట్రాప్స్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇవి 2 ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉండాలి. బ్యాక్ బాడీస్ కూడా మనం డాట్ స్టిచ్ చేసుకుందాం. సేమ్ అలానే సెంటర్ లైన్ పట్టుకొని ట్రయాంగిల్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. రైట్ మీద రైట్ ప్లేస్ చేసుకొని రాంగ్ సైడ్ని స్టిచ్ చేసుకో. షోల్డర్స్ జాయినింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ నాచ్ ఏదైతే ఉందో షోల్డర్ టిప్కి జాయిన్ చేయాలి. ముందుగా మనం స్లీవ్ ఎండ్స్ని కన్సీల్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి దాని మీద స్టిచ్ చేసుకుందాం. అలాగే ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి గోల్డ్ లేస్ జాయిన్ చేస్తున్నాను. గోల్డ్ లేస్ని స్లీవ్ ఎండ్ మీద ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా స్లీవ్ ఎంత బాగా డిజైన్ అయిందో. సేమ్ ఇలానే ఇంకొక స్లీవ్ని కూడా మనం డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు నా 2 స్లీవ్స్ రెడీగా ఉన్నాయి. దీన్ని బాడీస్కి మనం అలైన్ చేస్తూ స్టిచ్ చేసుకుందాం. సెంటర్ నాచ్ ఆఫ్ స్లీవ్ షోల్డర్ మీద ప్లేస్ చేసుకొని మీ మార్కింగ్స్ అండ్ కటింగ్స్ కరెక్ట్గా ఉంటే ఇది పర్ఫెక్ట్గా 1 ఇంచ్ లేదా 1 సెంటీమీటర్ కూడా ఎక్స్ట్రా రాకుండా మ్యాచ్ అవుతుంది. స్లీవ్ని సెంటర్ నుంచి జాయిన్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూస్తున్నారు కదా స్లీవ్ నాచ్ అలానే బాడీస్ నాచ్ ఎలాగ మ్యాచ్ అయిందో. బ్యాక్ సైడ్ స్లీవ్ని కూడా జాయిన్ చేసుకుందాం. సెంటర్ స్లీవ్ టాప్ నుంచి
ఎగ్జాక్ట్గా మనం ఇచ్చిన నాచెస్ ఏదైతుందో అది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీకు రింకిల్స్ కానీ ఫోల్డ్స్ కానీ రాకుండా ఉంటుంది. ఇప్పుడు సైడ్స్ జాయిన్ చేసుకుందాం. మనం ఇలా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసుకొని నాచ్ మార్కింగ్ ఉంది కదా, అంటే 2 ఇంచెస్, సో దాని మీద స్టిచ్ చేసుకుందాం. చాలామంది మెసేజెస్ పెడుతుంటారు ఆర్మ్ హోల్ దగ్గర అన్ఈక్వల్ స్టిచ్చింగ్ ఉందని లేదా ఫోల్డ్స్ వస్తున్నాయని. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా ఎంత క్లీన్గా జాయిన్ అయిందో తెలుస్తుంది. స్లీవ్ అలానే సైడ్స్ మీకు ఇలా జాయిన్ అయినప్పుడు ఎలాంటి ఫోల్డ్స్ కూడా మీకు కనిపించవు. ఇప్పుడు వేస్ట్ లైన్ కన్సీల్ చేసుకుందాం. ఇలా 1 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం వేస్ట్ లైన్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే మీ పర్ఫెక్ట్ బ్లౌజ్ ప్రొఫెషనల్గా ఎంతో అందంగా మీరే ఇంట్లో డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన స్టిచ్చింగ్ మొత్తం అయిపోయింది. ఉత్త నెక్ లైన్ కన్సీలింగ్ ఒక్కటే మిగిలింది. ఇది లాస్ట్ చేసే పని. సో 1 ఇంచ్ బయా స్ట్రిప్ తీసుకొని వీటిని జాయిన్ చేసుకోండి. ముందు దాన్ని ఫ్రంట్ సైడ్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ లైన్ మీద జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు బయా స్ట్రిప్ని కింద సీమింగ్ అలవెన్స్ని ఒక సైడ్ టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ అన్ని ట్రిమ్ చేసి దీన్ని రాంగ్ సైడ్ని టర్న్ చేసుకొని మనం హెమ్ చేసుకోవాలి మామూలుగా అయితే. బట్ నేను దీనికి గోల్డ్ లేస్ జాయిన్ చేస్తాను కాబట్టి హెమ్కి బదులు స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ లేస్ జాయిన్ చేసుకుందాం. సో ఇదండి మన సింపుల్ బ్లౌజ్. చాలా సింపుల్గా నీట్గా ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత ప్రొఫెషనల్గా స్టిచ్చింగ్ ఎలా ఉందో. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ మీ డిజైనర్ బ్లౌజ్ మీరే ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you so much for watching. See you all with another interesting video. Stay tuned.